की रुत आई। लो प्रभु मिलन की रुत आई। गूंज उठी है शहनाई, पलकें खोलो अलसाई। ली धरती ने भी अंगड़ाई। लो प्रभु मिलन की रुत आई। लो प्रभु मिलन की रुत आई। ఓం శాంతి. 31/3/86 అవ్యక్తవాణి రివైజ్ 11/10/2020 वाणी। सर्वशक्ति संपन्न बनने तथा वरदान पाने का वर्ष। సర్వశక్తి సంపన్నులుగా అవ్వడానికి మరియు వరదానాన్ని పొందేటువంటి సంవత్సరము. సర్వశక్తి సంపన్నులుగా అవ్వడానికి మరి వరదానాల్ని పొందేటువంటి సంవత్సరము. आज सर्व खजानों के मालिक अपने मास्टर बच्चों को देख रहे हैं। ఈరోజు సర్వ ఖజానాలకి యజమాని తన మాస్టర్ అయినటువంటి పిల్లల్ని చూస్తున్నారు. అంటే బాబా సర్వశక్తులకి సర్వ ఖజానాలకి యజమాని అయితే పిల్లలు మాస్టర్ అంటే పిల్లలు కూడా యజమాని. బాలక్ సో మాలిక్ కహా తక్ బనే హై యహ దేఖ్ రహే హై. సర్వ ఖజానాలకి యజమాని బాబా తన మాస్టర్ అయినటువంటి పిల్లల్ని చూస్తున్నారు. బాలక్ సో మాలిక్ అంటే బాబా పిల్లవాడయ్యి యజమానిగా ఎంతవరకు అయ్యారు అన్నది చూస్తున్నారు. इस समय जो श्रेष्ठ आत्माएं सर्व शक्तियों के सर्व खजानों के मालिक बनते हैं, वह मालिकपन के संस्कार भविष्य में भी विश्व के मालिक बनाते हैं. ఈ సమయంలోని శ్రేష్ఠ ఆత్మలు సర్వశక్తులు సర్వ ఖజానాలకి యజమానిగా అయ్యేవాళ్ళు యజమాని యొక్క సంస్కారాలు వాళ్ళలోని యజమాని యొక్క సంస్కారాలు భవిష్యత్తులో కూడా విశ్వ యజమానిగా తయారు చేస్తాయి. ఈ సమయంలో శ్రేష్ఠాత్మలు సర్వశక్తులకి సర్వ ఖజానాలకి యజమానిగా అయ్యే వాళ్ళని ఆ సంస్కారాలు యజమాని యొక్క సంస్కారాలు భవిష్యత్తులో కూడా విశ్వ యజమానిగా చేస్తాయి. మరి ఏం చూసి ఉంటారు బాబా? బాబా పిల్లవాడుగానైతే అందరు అయ్యారు. బాబా और मैं यह लगन सभी बच्चों में अच्छी लग गई है. బాబా నేను అన్న సంలగ్నత పిల్లలందరిలోనూ చాలా చక్కగా ఏర్పడింది. బాలక్ పన్ కా నషాతో సభీ మే హై. నేను బాబా పిల్లవాణ్ణి అన్న నష అయితే అందరిలోనూ ఉంది. లేకిన్ బాలక్ సో మాలిక్ అర్థాత్ బాప్ సమాన్ సంపన్న. కానీ బాబా పిల్లవాడయ్యి బాలక్ సో మాలిక్ యజమానిగా అయ్యేటువంటి దానిలో అంటే బాబా సమానంగా సంపన్నంగా అవ్వడం. బాబా పిల్లవాడయ్యి బాలక్ సో మాలిక్ అవ్వడము అంటే బాబా సమానంగా సంపన్నంగా అవ్వడం. యజమాని అంటే మరి వారసత్వానికి యజమాని అవుతారు కదా. వారసత్వానికి యజమానిగా అవ్వడము అంటేనే సంపన్నంగా అవ్వడం కదా. అందుకే బాబా సమానంగా సంపన్నంగా అవ్వడం అని చెప్తున్నారు బాబా. తో బాలక్ పన్ की स्थिति और मालिक पन की स्थिति इसमें अंतर देखा. మరి బాబా పిల్లవాడు అన్న స్థితికి యజమానిగా ఉండేటువంటి స్థితికి తేడా చూశారట బాబా. మాలిక్ పన్ అర్థాత్ హర్ కదం స్వతः ही సంపన్న స్థితి में स्वयं का होगा. యజమానిగా ఉండడము అంటే ప్రతి అడుగులోనూ స్వతహాగానే స్వయానిది ఉంటుంది. ప్రతి అడుగు స్వతహాగా సంపన్న స్థితిలోనే స్వయానికి ఉంటుంది. మరి సర్వాత్మల కొరకు కూడా సంపన్నంగానే ప్రతి అడుగు ఉంటుంది.
इसको कहते हैं మాస్టర్ అర్థాత్ బాలక్ సో మాలిక్. యజమానిగా ఉండడము అంటే వాళ్ళ ప్రతి అడుగు తన స్వయం కోసము, సర్వాత్మల కోసము స్వతహాగానే సంపన్న స్థితిలోనే ఉంటుంది. దీన్నే మాస్టర్ అంటే బాలక్ సో మాలిక్ అని అంటారు. मालिकपन की विशेषता, जितना ही मालिकपन का नशा उतना ही विश्व सेवाधारी के संस्कार सदा इमर्ज रूप में है. ఈరోజంతా బాబా మాలిక్ అంటే యజమానిగా ఉండేటువంటి లక్షణాలు చెప్తున్నారు. యజమానిగా ఉండే సంస్కారాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అన్నది చెప్తున్నారు. మరి యజమానిగా ఉండే వాళ్ళ విశేషత ఏంటంటే, ఎంతగా నేను యజమానినన్న నశ ఉంటుందో అంతే విశ్వ సేవాధారి యొక్క సంస్కారాలు కూడా సదా ఇమర్జ్ రూపంలో ఉంటాయి. ఎంతగా యజమానినన్న నశ ఉంటుందో అంతగా విశ్వ సేవాధారి అన్న సంస్కారాలు కూడా సదా ఇమర్జ్ రూపంలో ఉంటాయి. जितना ही मालिकपन का नशा उतना ही साथ साथ विश्व सेवाधारी का नशा. ఎంత నేను యజమానిని బాబా పిల్లవాడిని అన్న నశ ఉంటుందో అంతగా నేను విశ్వ సేవాధారి అన్న నశ కూడా ఉంటుంది. దోనోకి సమానత హో, రెండిట్లోనూ సమానత ఉండాలి. యహ్ హై బాప్ సమాన్ మాలిక్ బన్నా, ఇదే బాబా సమానంగా యజమాని అవ్వడం అంటే. లేకిన్ నాలెడ్జ్ और ప్రత్యక్ష కర్మ మే అంతర్ హై. కానీ జ్ఞానానికి ప్రత్యక్ష కర్మలకి తేడా ఉంది. कई बच्चे इस समानता में बाप समान प्रत्यक्ष कर्म रूप में अच्छे देखे. కొందరు పిల్లల్ని ఈ సమానత్వంలో అంటే యజమానిగా ఉండడము మరి విశ్వ సేవాధారిగా ఉండడం, ఈ రెండిట్లో సమానత, రెండిట్లో నశ ఒకేలాగా. ఈ సమానతగా ఉండడంలో బాబా సమానంగా ప్రత్యక్ష కర్మల రూపంలో చక్కగా చూశారు. కొందరు పిల్లలు ఈ సమానతలో బాబా సమానంగా ప్రత్యక్ష కర్మ రూపంలో చక్కగా చూశారు. कई बच्चे अभी भी बालकपन में रहते हैं, लेकिन मालिकपन के उस रूहानी नशे में बाप समान बनने की शक्तिशाली स्थिति में कभी स्थित होते और कभी स्थित होने के प्रयत्न में समय चला जाता है. కొందరు పిల్లలు ఇప్పుడు కూడా బాబా పిల్లవాడన్న స్థితిలో అయితే ఉంటారు, కానీ యజమాని అన్నటువంటి నేను సర్వ ఖజానాలకి యజమానిని అన్నటువంటి ఆ ఆత్మిక నశలో బాబా సమానంగా అయ్యేటువంటి శక్తిశాలి స్థితిలో మాత్రము అప్పుడప్పుడు ఉంటారు. మరి అప్పుడప్పుడు స్థితి లేని కారణంగా అప్పుడప్పుడు ఆ స్థితిలో ఉండడం కోసం ప్రయత్నం చేయడంలో టైము గడిచిపోతుంది. లక్ష్య సభీ బచ్చోं का यही श्रेष्ठ है कि बाप समान बनना ही है. లక్ష్యం అయితే పిల్లలందరికీ శ్రేష్టంగానే ఉంది, ఏమైనా కానీ బాబా సమానంగా అవ్వవలసిందే అని. లక్ష్యము శక్తిశాలిగానే ఉంది. ఇప్పుడు లక్ష్యాన్ని సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధంలోకి తీసుకురావాలి. దీనిలో తేడా వచ్చేస్తుంది. లక్ష్యం అయితే శక్తిశాలిగానే ఉంది, కానీ ఆ లక్ష్యాన్ని సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధంలోకి తీసుకురావాలి. దీనిలో తేడా వచ్చేస్తుంది. कोई बच्चे संकल्प तक समान स्थिति में स्थित रहते हैं. కొందరు పిల్లలు సంకల్పం వరకు మట్టుకు సమానమైన స్థితిలో ఉంటారు. कोई संकल्प के साथ वाणी तक भी आ जाते हैं. కొందరు సంకల్పంతో పాటు వాక్కులో కూడా సమానత్వంలోకి వస్తారు. कभी कभी कर्म में भी आ जाते हैं. అప్పుడప్పుడు కర్మలలో కూడా బాబా సమానం స్థితిలోకి వచ్చేస్తారు. लेकिन जब संबंध संपर्क में आते, सेवा के संबंध में आते, चाहे परिवार के संबंध में, इस संबंध और संपर्क में आने में परसेंटेज कभी कम हो जाती है. కానీ సంబంధము సంపర్కంలోకి వచ్చినప్పుడు, సేవా సంబంధంలోకి వచ్చినప్పుడు, పరివారంతో సంబంధం కావచ్చు, ఈ సంబంధము సంపర్కంలో రావడంలో
పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఏం పర్సంటేజ్? బాబా సమానంగా తయారవ్వడం అన్నదాని పర్సంటేజ్ తగ్గిపోతుంది. कोई 2 में रहते, कोई 3 में रहते. बाप समान बनना अर्थात एक ही समय संकल्प, बोल, कर्म, संबंध सब में बाप समान स्थिति में रहना. బాబా సమానం అవ్వడము అనగా ఒకే సమయంలో సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధాలు అన్నిట్లోనూ బాబా సమానమైన స్థితిలో ఉండడం. కొందరు రెండిట్లో ఉంటారు బాబా సమానంగా, కొందరు మూడిట్లో. సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధము అన్నిట్లోనూ బాబా సమానంగా ఉండాలి. కొందరు రెండిట్లో ఉంటారు, కొందరు మూడిట్లో ఉంటారు సమానంగా. स्नेह का स्वरूप सिर्फ अव्यक्त का व्यक्त रूप में मिलना नहीं. స్నేహ యొక్క స్వరూపం అంటే అవ్యక్త బాబా వ్యక్త రూపంలో వచ్చి కలుసుకోవడం ఒకటే కాదు. లేకిన్ స్నేహ కా స్వరూప్ హై సమాన్ బన్నా. కానీ స్నేహం యొక్క స్వరూపం ఏమిటంటే సమానంగా తయారవ్వడమే. కई बच्चे ऐसे सोचते हैं कि बाप दादा निर्मोही बन रहे हैं. కొందరు పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే బాప్ దాదా ఇద్దరు కూడాను నిర్మోహి అయిపోతున్నారు, వాళ్ళకి పిల్లల మీద కూడా ఎటువంటి మోహం లేదు అని అనుకుంటారు. లేకిన్ యహ నిర్మోహి బన్నా నహీ హై. కానీ ఇది నిర్మోహి అవ్వడం కాదు. యహ విశేష స్నేహ కా స్వరూప హై. ఇది విశేషంగా స్నేహం యొక్క స్వరూపము. బాప్ దాదా పెహలే సే హీ సునా చుకే హై. అంటే బాప్ దాదా వ్యక్తంగా వచ్చి కలుసుకోవట్లేదు, చేయట్లేదు అంటే బాప్ దాదా పిల్లలతో నిర్మోహి అయిపోతున్నారని అనుకుంటారు. కానీ ఇది నిర్మోహి అవ్వడం కాదు, విశేషంగా స్నేహం ఉండడం. ముందు నుంచే బాబా చెప్పారు కదా कि बहुत काल की प्राप्ति के हिसाब का समय अभी बहुत कम है. ఏమని చెప్పారంటే చాలా కాలము ప్రాప్తిని పొందే లెక్క ఆ సమయము, ఆ లెక్క ఉన్నటువంటి సమయం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది అని చెప్పారు కదా. इसलिए बाप दादा बच्चों को सदा बहुत काल के लिए विशेष दृढ़ता की तपस्या द्वारा स्वयं को तपाना अर्थात मजबूत करना, परिपक्व करना, इसके लिए यह विशेष समय दे रहे हैं. అందుకే బాప్ దాదా పిల్లల్ని సదా చాలా కాలం కోసము విశేషంగా దృఢత మరి తపస్య ద్వారా స్వయాన్ని తపం చెందేలా చేయడం, అంటే గట్టిగా చేయడం, పరిపక్వంగా చేయడం, దీనికోసమని విశేషంగా సహాయం చేస్తున్నారట బాబా పిల్లలకి. वैसे तो गोल्डन जुबली में भी सभी ने संकल्प किया कि समान बनेंगे, विघ्न विनाशक बनेंगे, समाधान स्वरूप बनेंगे. మరి గోల్డెన్ జూబ్లీలో కూడా అందరూ సంకల్పం చేశారు, బాబా సమానంగా అవుతాము, విఘ్న వినాశకులు అవుతాము, సమాధాన స్వరూపులు అవుతాము అని ప్రతిజ్ఞ చేశారు, సంకల్పం చేశారు. यह सब वायदे बाबा के पास चित्रगुप्त के रूप में हिसाब के खाते में नूंदे हुए हैं. ఈ వాగ్దానాలన్నీ చిత్రగుప్తుడి దగ్గర గుప్త రూపంలో లెక్కలేక ఖాతాలన్నీ నిర్ణయించబడే ఉన్నాయి. आज भी कई बच्चों ने दृढ़ संकल्प किया. ఈరోజు కూడా చాలామంది పిల్లలు దృఢ సంకల్పం చేశారు. దేనికోసము? संपूर्ण होना अर्थात स्वयं को सर्व प्राप्तियों में परिपक्व बनाना. సంపూర్ణంగా అవ్వడము అంటే స్వయాన్ని సర్వప్రాప్తులలో పరిపక్వంగా చేసుకోవడం. సంపూర్ణంగా అవ్వడము అంటే ఏంటి? స్వయాన్ని ప్రాప్తులలో పరిపక్వంగా చేసుకోవడం. సమర్పణత का अर्थ ही है संकल्प, बोल, कर्म और संबंध. इन चारों में ही बाप समान बनना. సమర్పణత యొక్క అర్థమే ఏమిటంటే సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధము ఈ నాలుగిట్లోనూ బాబా సమానంగా తయారవ్వడం. पत्र जो लिख कर दिया वह पत्र व संकल्प सूक्ष्म वतन में बाप दादा के पास सदा के लिए रिकॉर्ड में रह गया. రాసి ఇచ్చినటువంటి ఉత్తరాలన్నీ, ఆ ఉత్తరాలు సంకల్పాలు అన్నీ సూక్ష్మ వతనంలో బాబా దగ్గర శాశ్వతంగా రికార్డులో పెట్టేశారు. సబ్కి ఫైల్స్ వహా వతన్ మే హై.
అందరి ఫైల్స్ అక్కడ వతనంలో ఉన్నాయి. హరేక్ కా యహ సంకల్ప్ అవినాశీ హో గయా. ప్రతి ఒక్కరిది ఈ సంకల్పము అవినాశీ అయిపోయింది. इस वर्ष बच्चों के दृढ़ता की तपस्या से हर संकल्प को अमर अविनाशी बनाने के लिए स्वयं से बार बार दृढ़ता के अभ्यास से रूह रिहान करने के लिए, रियलाइजेशन करने के लिए और रीइनकारनेट स्वरूप बन फिर कर्म में आने के लिए इस स्थिति को सदा काल के लिए और मजबूत करने के लिए बाप दादा समय दे रहे हैं. ఈ సంవత్సరము పిల్లల యొక్క దృఢత యొక్క తపస్సుతో ప్రతి సంకల్పాన్ని అమరంగా అవినాశిగా చేయడం కోసము స్వయంతో మాటి మాటికి దృఢత్వం యొక్క అభ్యాసంతో ఆత్మిక సంభాషణ చేయడం కోసము, దృఢత్వం యొక్క అభ్యాసంతో ఆత్మిక సంభాషణ చేయడం కోసము, రియలైజేషన్ చేయడం కోసము, పునరవతరణ యొక్క స్వరూపమయ్యి మళ్ళీ కర్మలో రావడం కోసము ఈ స్థితిని సదాకాలికంగా పరిపక్వంగా చేయడం కోసము బాప్ దాదా సమయము ఇస్తున్నారు. साथ साथ विशेष रूप से शुद्ध संकल्प की शक्ति से जमा का खाता और बढ़ाना है. దాంతో పాటు విశేష రూపంలో శుద్ధ సంకల్పాల శక్తితో जमा खाता इंका पेंचुकोवाली. शुद्ध संकल्प की शक्ति का विशेष अनुभव अभी और अंतर्मुखी बन करने की आवश्यकता है. शुद्ध संकल्पाల యొక్క శక్తిని విశేష అనుభవము ఇప్పుడే అంతర్ముఖి అయ్యి పొందేటువంటి అవసరం ఉంది. शुद्ध संकल्प की शक्ति सहज अर्थात संकल्पों को समाप्त कर दूसरों के प्रति भी शुभ भावना शुभ कामना के रूप में से परिवर्तन कर सकते हैं. शुद्ध సంకల్పాల శక్తి సహజంగా వ్యర్థ సంకల్పాలని సమాప్తి చేసి ఇతరుల కోసము శుభభావన శుభకామన యొక్క రూపంలోకి మార్చుకోవచ్చు. ఇలాగా శుద్ధ సంకల్పాల శక్తితో సహజంగా వ్యర్థ సంకల్పాన్ని సమాప్తి చేసి ఇతరుల కోసం కూడా శుభభావన శుభకామన యొక్క స్వరూపంలోకి పరివర్తన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పంతో సంకల్పం యొక్క शक्ति का विशेष अनुभव सहज ही व्यर्थ संकल्पों को समाप्त कर देता है. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పం యొక్క శక్తి విశేషంగా ఈ శుద్ధ సంకల్ప శక్తి యొక్క విశేషమైన అనుభవమే వ్యర్థ సంకల్పాలని సమాప్తి చేస్తుంది. ना सिर्फ अपने व्यर्थ संकल्प लेकिन बाप आपके शुद्ध संकल्प. కేవలం మీ వ్యర్థ సంకల్పాలు మాత్రమే కాదు, మీ శుద్ధ సంకల్పాలు ఇతరుల పట్ల ఉన్నటువంటి శుభభావన శుభకామన యొక్క స్వరూపంతో కూడా పరివర్తన చెయ్యొచ్చు. వ్యర్థ సంకల్పాలే కాకుండా శుద్ధ సంకల్పాలు శుభభావన శుభకామనలతో కూడా పరివర్తన అయిపోతుంది. అభి ఇస్ శుద్ధ సంకల్ప్ కే శక్తి కా స్టాక్ స్వయం కే ప్రతి జమా హే. ఇప్పుడు ఈ శుద్ధ సంకల్పాల యొక్క స్టాక్ స్వయం కోసము జమ చేసుకునేటువంటి అవసరము చాలా ఉంది. మురళీ సున్నా और लगन तो बहुत अच्छी है. మురళీ వినడము మరి సంలగ్నత అయితే చాలా చక్కగా ఉంది. మురళీ అంటేనే ఖజానా కదా. మురళీలోని ప్రతి ఒక్క పాయింట్ని శక్తి రూపంలో జమ చేసుకోవాలి. यह है शुद्ध संकल्प की शक्ति को बढ़ाना. ఇదే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవడం అంటే శక్తి के रूप में हर समय कार्य में लगाना. దీన్ని శక్తి రూపంలో ప్రతి సమయంలోనూ కర్తవ్యంలో ఉపయోగించండి. మురళీ की हर पॉइंट को शक्ति के रूप में जमा करना, यह है शुद्ध संकल्प की शक्ति को बढ़ाना. మురళీలోని ప్రతి పాయింట్ని శక్తి రూపంలో జమ చేయాలి. ఇదే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవడము. శక్తి के रूप में हर समय कार्य में लगाना. మురళీలోని ప్రతి పాయింట్ని శక్తి రూపంలో
ఎల్లప్పుడూ కార్యంలో ఉపయోగించాలి. అభి ఇస్ విశేషత కా విశేష అటెన్షన్ రఖనా. ఇప్పుడు ఈ విశేషతని విశేషంగా అటెన్షన్ పెట్టండి. ఏమంటున్నారు బాబా? మురళీలోని ప్రతి పాయింట్ని శక్తి రూపంలో జమ చేయండి. ఇదే శుద్ధ సంకల్పాల శక్తిని పెంచుకోవడం. మురళి వినడము ఈ సంలగ్నత అయితే బాగానే ఉంది, కానీ మురళీలోని ప్రతి పాయింట్ని ఒక శక్తి రూపంగా జమ చేసుకోవాలి. ఇదే శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకోవడం అంటే మురళీలోని ప్రతి పాయింట్ని శక్తి రూపంలో జమ చేసుకోవడము అంటే దాన్ని మనం చాలా విలువగా తీసుకోవాలి. విలువగా తీసుకొని మురళీలో బాబా ఏం చెప్తారో ఆ విధంగా మన స్థితిని తయారు చేసుకోవడం పైన అటెన్షన్ పెట్టడము, చాలా విలువగా వినడం. దాన్ని మనం అంత విలువగా విన్నప్పుడు అది మనకు శక్తిలాగా పనిచేస్తుంది. కానీ సహజంగా 70% మనం ఏం చేస్తామంటే బాబా మురళీలో చెప్పే పాయింట్స్ లాగా వినేసి బాబా ఏం చెప్పారంటే ఇలా చెప్పారు అలా చెప్పారని రిపీట్ కూడా చేసేసుకొని వదిలేస్తాం. తప్ప దాన్ని సీరియస్గా తీసుకొని మనం మన పురుషార్థంలో స్థితిలో ఆ విధంగా చేయడము ఉపయోగించడము అనేది ఉంటే అప్పుడు ప్రతి పాయింట్ని మనం శక్తి రూపంలో తీసుకున్నట్టు, శుద్ధ సంకల్పాల యొక్క శక్తిని పెంచుకున్నట్టు. మళ్ళీ ఏమంటున్నారు బాబా? శక్తి రూపంలో ఎల్లప్పుడూ కార్యంలో ఆ మురళీ పాయింట్స్ని ఉపయోగించండి. అంటే బాబా మురళీలో ఇలా చెప్పారు దాన్ని వెంటనే మనం చెయ్యాలి ప్రాక్టికల్గా, ఆ విధంగా తీసుకోవడమే. అభి ఇస్ విశేషత కా విశేష అటెన్షన్ రఖనా. ఇప్పుడు ఈ విశేషత కోసము విశేషంగా అటెన్షన్ పెట్టండి. शुद्ध संकल्प की शक्ति के महत्व को अभी जितना अनुभव करते जाएंगे उतना मनसा सेवा के भी सहज अनुभवी बनते जाएंगे. శుద్ధ సంకల్పాల శక్తి గొప్పతనాన్ని ఇప్పుడు ఎంత అనుభవం చేసుకుంటూ ఉంటే అంతగా మనసా సేవలో కూడా సహజంగా అనుభవి అవుతూ ఉంటారు. पहले तो स्वयं के प्रति शुद्ध संकल्पों की शक्ति जमा चाहिए. మొదట స్వయం కోసము శుద్ధ సంకల్పాల శక్తి జమ అయ్యి ఉండాలి. అంటే ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో శుద్ధ సంకల్పాలే మనలో వస్తూ ఉండాలి. అలా మన స్వయం కోసం మనకు శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉండాలి. అలా వస్తున్నాయా మనకి? ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో శుద్ధ సంకల్పాలే వస్తూ ఉన్నాయా? అశుద్ధ సంకల్పాలు రావాల్సిన అవసరం లేని చోటు కూడా మనకు అశుద్ధ సంకల్పాలే వస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది అశుద్ధ సంకల్పాల యొక్క జమే. అందుకని ప్రతి విషయంలో అశుద్ధ సంకల్పాలే వస్తుంటాయి మనకి. అలా కాకుండా బాబా ఏమంటున్నారు? ప్రతి విషయంలో ప్రతి సంకల్పంలో మీకు శుద్ధ సంకల్పాలే వస్తూ ఉండాలి అది అంటున్నారు బాబా. మొదట స్వయం కోసం శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి అంటున్నారు. और फिर साथ साथ आप सभी बाप के साथ विश्व कल्याणकारी आत्माएं, विश्व परिवर्तक आत्माएं हो. స్వయం కోసం ముందు శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉండాలి. తర్వాత మీరందరూ కూడా బాబాతో పాటు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, विश्व परिवर्तक आत्मलो कदा. तो विश्व के प्रति भी यह शुद्ध संकल्पों की शक्ति द्वारा परिवर्तन करने का कार्य अभी बहुत रहा हुआ है. మరి ఇప్పుడు విశ్వం కోసం కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా పరివర్తన చేసేటువంటి కార్యము ఇంకా చాలా మిగిలి ఉంది. స్వయం కోసము శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉండాలి. మళ్ళీ మీరు బాబాతో పాటు విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక ఆత్మలు కాబట్టి విశ్వం కోసం కూడా ఈ శుద్ధ సంకల్పాల శక్తి ద్వారా పరివర్తన చేసే కార్యం ఇప్పుడు ఇంకా చాలా మిగిలి ఉంది. జైసే వర్తమాన్ సమయ బాప్ బ్రహ్మ బాప్ అవ్యక్త రూపధారి బన్
शुद्ध संकल्प की शक्ति से आप सबकी పాలన कर रहे हैं. ఇప్పుడు వర్తమాన సమయంలో బ్రహ్మ బాబా అవ్యక్త రూపధారి అయ్యి శుద్ధ సంకల్పాల శక్తితో మీ అందరికీ పాలన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బ్రహ్మబాబా అవ్యక్త రూపధారి అయ్యి శుద్ధ సంకల్పాల శక్తితో మీ అందరికీ పాలన చేస్తున్నారు. అంటే పిల్లలు ఎలాగన్నా ఉండని, ఏం బలహీనతలన్నా ఉండని, ఏం లోపాలన్నా ఉండని, కానీ బ్రహ్మబాబా మటుకు వాళ్ళ ముందు ఏం పరిస్థితులైనా ఉండని, బ్రహ్మబాబా మటుకు పిల్లల పట్ల శుద్ధ సంకల్పాలే చేస్తారు, శుభభావనలే పెట్టుకుంటారు. అందుకని ఆ శుద్ధ సంకల్పాల యొక్క శక్తితో మీ అందరికీ పాలన చేస్తున్నారు. సేవాకి వృద్ధికే సహయోగి బన్ ఆగే బడా రహే హై. సేవ యొక్క వృద్ధి చేయడానికి బ్రహ్మబాబా పిల్లలతో సహయోగి అయ్యి ముందుకి నడిపిస్తున్నారు. యహ విశేష సేవ శుద్ధ సంకల్పకే శక్తికి చల్ రహీ హై. ఈ విశేషమైన సేవ శుద్ధ సంకల్పాల యొక్క శక్తి కోసము శక్తి యొక్క సేవ ఇప్పుడు నడుస్తుంది. ఏం సేవ నడుస్తుంది? శుద్ధ సంకల్పాల యొక్క శక్తితో చేసే సేవ ఇప్పుడు నడుస్తుంది. ఇది విశేష సేవ. तो ब्रह्मा बाप समान अभी इस विशेषता को अपने में बढ़ाने का तपस्या के रूप में अभ्यास करना. మరి బ్రహ్మ బాబా సమానంగా ఇప్పుడు ఈ విశేషతని స్వయంలో పెంచుకోవడం కోసం తపస్య రూపంలో అభ్యాసం చేయండి. తపస్య అర్థాత్ దృఢత సంపన్న అభ్యాస్. తపస్య అంటే దృఢత సంపన్నమైన అభ్యాసము. సాధారణకు తపస్య నే కహెంగే. దృఢత సంపన్నంగా చేసేది అభ్యాసం తపస్య అంటే. సాధారణంగా ఉండేదాన్ని తపస్య అని అనరు. తో అభి తపస్య కే లియే సమయ దే రహే హై. మరి ఇప్పుడు తపస్య కోసము సమయం ఇస్తున్నారు. అభి హీ క్యూ దే రహే హై. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు? క్యోంకి యహ సమయ ఆప్కే బహుత్ కాల్ మే జమా హో జాయేగా. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే సమయం బాబా, ఈ సమయము మీ చాలా కాలం యొక్క ప్రాప్తిలో జమ అయిపోతుంది. బాప్ దాదా సభీకో బహుత్ కాల్ కి ప్రాప్తి కరానే కే నిమిత్త హై. బాప్ దాదా అందరికీ చాలా కాలం యొక్క ప్రాప్తి కలిగించటానికి నిమిత్తమై ఉన్నారు. बाप दादा सभी बच्चों को बहुत काल के राज्य भाग्य अधिकारी बनाना चाहते हैं. బాప్ దాదా పిల్లలందరినీ చాలా కాలం యొక్క రాజ్యభాగ్యానికి అధికారిగా చెయ్యాలని అనుకుంటున్నారు. తో బహుత్ కాల్ కా సమయ్ బహుత్ థోడా హై. అందుకే చాలా కాలం ప్రాప్తి పొందే సమయము కొద్దిగా ఉంది ఇంకా. इसलिए हर बात के अभ्यास को तपस्या के रूप में करने के लिए यह विशेष समय दे रहे हैं. మనందరికీ బాబా ఎంతగానో సూక్ష్మంగా సైగ చేస్తున్నారు. ఏమంటున్నారు? చాలా కాలం రాజ్యభాగ్యానికి అధికారిగా చేయాలని బాబా అనుకుంటున్నారు. చాలా కాలం ప్రాప్తి తయారు చేసుకునే సమయం ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది. అందుకే ప్రతి విషయం యొక్క అభ్యాసాన్ని తపస్య రూపంలో చేయడం కోసము ఈ విశేషమైన సమయము ఇస్తున్నారు బాబా. क्योंकि समय ऐसा आएगा जिसमें आप सभी को दाता और वरदाता बन थोड़े समय में अनेकों को देना पड़ेगा. ఎందుకంటే ముందు ఎటువంటి సమయం రాబోతున్నదంటే ఆ సమయంలో మీరందరూ దాత వరదాత అయ్యి కొద్ది సమయంలో అనేక ఆత్మలకి ఇవ్వవలసి ఉంటుంది. तो सर्व खजानों के जमा का खाता संपन्न बनाने के लिए समय दे रहे हैं. అందుకే సర్వ ఖజానాల యొక్క జమా ఖాతాని సంపన్నంగా చేసుకోవడం కోసం
సమయం ఇస్తున్నారు. అందుకే బాబా ఇప్పుడు సర్వ ఖజానాలు జమ చేసుకోవడానికి సమయం ఇస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే विघ्न विनाशक व समाधान स्वरूप बनने का जो वायदा किया है, तो विघ्न विनाशक स्वयं के प्रति भी और सर्व के प्रति भी बनने का विशेष दृढ़ संकल्प और दृढ़ स्वरूप दोनों हो. మనము మీరందరూ తపస్య చేయాలి, బట్టి చేయాలి అని మీకు బాబా చెప్పించారు కదా. దానికి సంబంధించి బాబా ప్రతిదీ వివరిస్తున్నారు ఈ అవ్యక్తవాణిలో. మీరు ఈ మురళీలో బాబా చెప్తున్న ప్రతి వాక్యాన్ని ఒక ప్రేరణలాగా, ఒక చాలా సూక్ష్మమైన సైగా బాబా మన స్వోన్నతి కోసము చేస్తున్నారని విలువగా ప్రతి వాక్యాన్ని తీసుకుంటే మీరు మీ తపస్సులో చాలా విశేషంగా అటెన్షన్ పెడతారు. ఈ మురళి మీరు 2 సార్లు 3 సార్లు వినండి. ప్రతి ఒక్కరూను విని మీ స్వపురుషార్థం కోసం అంత విలువగా అటెన్షన్ పెట్టండి. బాబా ఏమంటున్నారంటే మరొక విషయము, విఘ్న వినాశకులు లేదా సమాధాన స్వరూపులుగా అవుతామని వాగ్దానం చేశారు కదా. మరి విఘ్న వినాశకులుగా స్వయం కోసం కూడా సర్వాత్మల కోసం కూడా అవ్వడానికి విశేషంగా దృఢ సంకల్పము, దృఢ స్వరూపము రెండు ఉండాలి. అంటే విఘ్న వినాశకులు సమాధాన స్వరూపము అవుతామని వాగ్దానం అయితే చేశారు. మరి దానికోసము స్వయం కోసము సర్వాత్మల కోసము విఘ్న వినాశకులు అవ్వాలంటే విశేషంగా దృఢ సంకల్పము, దృఢ స్వరూపము రెండు ఉండాలి. అంటే బాబా చెప్పారు, సంకల్పం చేయమన్నారు, వాగ్దానం చేయమన్నారు, చేసేసాం, విఘ్న వినాశకులు అయిపోతాం, సమాధాన స్వరూపులు అయిపోతాం అని నోటితో చెప్పేసింది, వాగ్దానం చేసింది సరిపోదు కదా. స్వయం కోసం సర్వాత్మల కోసం విఘ్న వినాశకులు అవ్వాలంటే అంత దృఢ సంకల్పము, దృఢ స్వరూపం కూడా ఉండాలి. మరి సిర్ఫ్ సంకల్ప్ నహీ లేకిన్ స్వరూప్ భీ హో. కేవలం దృఢ సంకల్పం ఒకటే కాదు, కానీ అది స్వరూపంలాగా ఉండాలి. तो इस सर्व के प्रति भी बनने का विशेष दृढ़ संकल्प और दृढ़ स्वरूप दोनों हो. మరి సర్వాత్మల కోసం కూడా ఆ విధంగా అవ్వాలని, అంటే విఘ్న వినాశకులుగా అవ్వాలని, సమాధాన స్వరూపులుగా సర్వుల కోసం అవ్వాలని విశేషంగా దృఢ సంకల్పము, దృఢ స్వరూపము కూడా ఉండాలి. ఇస్ వర్ష బాప్ దాదా ఎక్స్ట్రా ఛాన్స్ దే రహే హే. ఈ సంవత్సరము బాప్ దాదా ఎక్స్ట్రా ఛాన్స్ ఇస్తున్నారు. जिसको भी यह विघ्न विनाशक बनने का विशेष भाग्य लेना है वह इस वर्ष में ले सकते हैं. ఎవరైనా కూడా విఘ్న వినాశకులుగా అయ్యేటువంటి విశేషమైన భాగ్యం పొందాలి, తీసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరంలో తీసుకోవచ్చు. ఇస్ వర్షకు విశేష వరదాన్ హై. ఈ సంవత్సరానికి విశేషమైన వరదానము ఉంది. लेकिन वरदान लेने के लिए विशेष 2 अटेंशन देने पड़ेंगे. కానీ వరదానము తీసుకోవడానికి విశేషంగా 2 విధాలుగా అటెన్షన్ పెట్టాలి. ఏక్ తో సదా బాప్ సమాన్ దేనే వాలే బన్నా హై. ఒకటి సదా బాబా సమానంగా ఇచ్చేవాళ్ళుగా అవ్వాలి. ఏమి ఇవ్వాలి? బాబా చెప్పారు కదా, సుఖము, శాంతి, శక్తి, గుణాలు, శక్తులు, కిరణాలు సర్వాత్మలకి సకాష్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పారు కదా. మరి ఇచ్చేవాళ్ళుగా అవ్వాలి అంటున్నారు బాబా. వరదానము ఈ సంవత్సరానికి విశేషంగా వరదానం ఉంది. కానీ వరదానం తీసుకోవాలంటే 2 విషయాలపైన అటెన్షన్ పెట్టాలి. ఒకటి సదా ఇచ్చేవాళ్ళుగా అవ్వాలి. తీసుకునే భావన ఎప్పుడూ పెట్టుకోకూడదు. రిగార్డ్ మిలే, స్నేహం మిలే తబ్ స్నేహి బనే, వ రిగార్డ్ మిలే తబ్ రిగార్డ్ దే, ऐसा नहीं. గౌరవం లభించాలి, స్నేహం లభించాలి, అప్పుడు స్నేహిగా అవుతాము. లేదంటే గౌరవం లభిస్తే అప్పుడు గౌరవం ఇస్తాము, అలా అనడానికి లేదు.
దాతా కే బచ్చే బన్ ముझे దేనా హై. దాత యొక్క పిల్లలయ్యి నేను ఇవ్వాలి, లేనే की భావన नहीं रखना है, తీసుకునే భావన పెట్టుకోకూడదు. श्रेष्ठ कर्म करते हुए दूसरे तरफ से मिलना चाहिए, यह भावना नहीं रखना है. శ్రేష్ఠ కర్మలు చేస్తూ ఎదుటి వైపు నుంచి రెండో వైపు నుంచి మనకి ప్రాప్తి రావాలి కదా, ఈ భావన కూడా పెట్టుకోవద్దు. ఏం చెప్తున్నారు? శ్రేష్ఠ కర్మ చేస్తూ రెండో వైపు నుంచి నాకు కూడా లభించాలి కదా అన్న భావం కూడా పెట్టుకోవద్దు. శ్రేష్ఠ కర్మ కా ఫల్ శ్రేష్ఠ హోతా హీ హై. శ్రేష్ఠ కర్మల యొక్క ఫలము శ్రేష్టంగానే ఉంటుంది. బాబా ఏమంటున్నారంటే, ఒకటి సదా బాబా సమానంగా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, తీసుకునే భావన ఉండకూడదు. గౌరవం దొరికితే స్నేహం దొరికితే అప్పుడు స్నేహి అవుతాను, గౌరవం ఇస్తే దొరికితే గౌరవం ఇస్తాను, అలా కాదు. దాత పిల్లలయ్యి నేను ఇవ్వాలి అనుకోవాలి, తీసుకునే భావన పెట్టుకోకూడదు. శ్రేష్ఠ కర్మ చేస్తూ ఎదుటి వాళ్ళ నుండి లభించాలి నాకు కూడా అన్ని భావన ఉండకూడదు. శ్రేష్ఠ కర్మ కా ఫల్ శ్రేష్ఠ హోతా హీ హై. మీరు శ్రేష్ఠ కర్మ చేస్తున్నారు కాబట్టి శ్రేష్ఠ కర్మ యొక్క ఫలితము శ్రేష్టంగానే ఉంటుంది కూడా. यह नॉलेज आप जानते हो, लेकिन करने समय यह संकल्प नहीं रखना. ఈ జ్ఞానం మీకు తెలుసు, కానీ చేసే సమయంలో మీరు మళ్ళీ ఈ సంకల్పము పెట్టుకోకూడదు. एक दो वरदान लेने के पात्र बनने के लिए सदा सदा दाता बन करके रहना और दूसरा विघ्न विनाशक बनना. ఒకటి వరదానం తీసుకునే పాత్రలు అవ్వడానికి సదా దాత అయ్యి ఉండాలి, మళ్ళీ రెండోది విఘ్న వినాశకులుగా కూడా ఉండాలి. అంటే మనం విఘ్న వినాశకులుగా అంటే ఎంతగా మనలో శుద్ధ సంకల్పాల యొక్క శక్తి ఉంటుందో అంతగా మనం విఘ్నాన్ని కూడా విఘ్న యొక్క రూపాన్ని మార్చేస్తాం. శుద్ధ సంకల్పాల శక్తి ఉంటాయి. శుద్ధ సంకల్పాల శక్తి లేకపోతే ఏమవుతుంది? ప్రతి దానిలో ప్రతి సందర్భంలో శుద్ధ సంకల్పాలు చేసే శక్తి ఉంటే ఏమవుతుంది? మనకి ప్రతి విఘ్నాన్ని కూడా విఘ్నం రూపంలా కాకుండా దాని రూపమే మార్చేస్తాం మనం. అలా అన్నమాట. అలా విఘ్న వినాశకులుగా అవుతాము. తో समाने की शक्ति सदा विशेष रूप में अटेंशन में रखना. ఏమంటున్నారు బాబా? విఘ్న వినాశకులు అవ్వాలంటే ఇముడ్చుకునే శక్తిని సదా విశేష రూపంతో అటెన్షన్లో పెట్టుకోవాలి. అంటే ప్రతి సందర్భంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగిస్తూ ఉండాలి. స్వయం ప్రతి भी समाने की शक्ति आवश्यक है. స్వయం కోసం కూడా ఇముడ్చుకునే శక్తి అవసరము. సాగర్ కే బచ్చే హై, సాగర్ కి విశేషత హై హి సమానా. ఏమంటున్నారు బాబా? స్వయం కోసం కూడా ఇముడ్చుకునే శక్తి చాలా అవసరము. మీరు సాగరుడు పిల్లలు కదా, మరి సాగరం విశేషత ఏమిటంటే ఇముడ్చుకోవడమే. जिसमें समाने की शक्ति होगी वही शुभ भावना कल्याण की कामना कर सकेंगे. ఇముడ్చుకునే శక్తి ఉన్నవాళ్ళే శుభభావన కళ్యాణం యొక్క కామన చేయగలుగుతారు ఎవరికోసమైనా. ఏమంటున్నారు బాబా? ఇముడ్చుకునే శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళే శుభభావన కళ్యాణం యొక్క కామన అందరి కోసము పెట్టుకోగలరు. इसलिए दाता बनना समाने के शक्ति स्वरूप सागर बनना. అందుకే దాత అవ్వడము అంటే ఇముడ్చుకునే శక్తికి స్వరూపంగా అవ్వడం. ఏమంటున్నారు బాబా? దాత అవ్వాలంటే ఇముడ్చుకునే శక్తికి స్వరూపంగా అవ్వాలి. यह दो विशेषताएं सदा कर्म तक लाना. ఈ రెండు విశేషతలు కర్మల వరకు తీసుకురండి. అంటే బాబా చెప్పేది జ్ఞానం పాయింట్స్ వింటున్నాం, విషయం మనకు తెలుసు, అర్థమవుతుంది, కానీ అర్థం అవడం వరకే ఉంటుంది. ఇప్పుడు ఎందులోకి తేవాలంటున్నారు బాబా? కర్మలలోకి
కర్మల వరకు తెండి అంటున్నారు. ఏం 2 విశేషతలు ఉండాలన్నారు బాబా విఘ్న వినాశకులు అవ్వడానికి? ఒకటి దాత అయ్యి ఇస్తూ ఉండాలి అని చెప్పారు. నాకు స్నేహము గౌరవము దొరికితే అప్పుడు నేను స్నేహి అవుతాను, అలా కాదు. గౌరవం ఇస్తే గౌరవం ఇవ్వగలుగుతాను, అలా కాదు. ఆ భావన పెట్టుకోవద్దు. శ్రేష్ట కర్మలకి శ్రేష్టమైన ఫలితము ఆటోమేటిక్గా వస్తుంది. జ్ఞానం మీకు తెలుసు, కానీ కర్మ చేసే సమయంలో ఈ సంకల్పం పెట్టుకోకండి, వాళ్ళు ఇస్తే నేను ఇస్తానని. వరదానాన్ని తీసుకోవడానికి పాత్రలు అవ్వాలంటే సదా దాతగా ఉండాలి. రెండోది విఘ్న వినాశకులు అవ్వాలి. విఘ్న వినాశకులు అవ్వాలంటే అంటే వరదానం తీసుకోవాలంటే దాతగా ఉండాలి. విఘ్న వినాశకులు అవ్వాలంటే ఇముడ్చుకునే శక్తిని సదా విశేష రూపంలో అటెన్షన్లో పెట్టుకోవాలి అంటున్నారు బాబా. స్వయం కోసం కూడా ఇముడ్చుకునే శక్తి అవసరము. మరి మీరు సాగరుడి పిల్లలు కాబట్టి మీలో ఇముడ్చుకునే శక్తి ఉంది కదా. ఇముడ్చుకునే శక్తి ఉన్నవాళ్ళే శుభభావన కళ్యాణం యొక్క భావన కామన చేయగలుగుతారు. అందుకే దాత అవ్వాలి. ఇముడ్చుకునే శక్తి స్వరూపము సాగరం అవ్వాలి. ఈ 2 విశేషతలు సదా కర్మ వరకు తేవాలి. कई बार कई बच्चे कहते हैं सोचा तो था कि यही करेंगे लेकिन करने में बदल गया. చాలాసార్లు చాలామంది పిల్లలు అంటారు, ఇలాగే చెయ్యాలని అనుకున్నాము కానీ చేయడం వచ్చేసరికి మారిపోయింది అంటారు. तो इस वर्ष में चारों ही बातों में एक ही समय समानता का विशेष अभ्यास करना. అందుకే ఈ సంవత్సరంలో ఈ 4 విశేషతలలో ఒకే సమయంలో సమానత యొక్క విశేషమైన అభ్యాసము చెయ్యాలి. అర్థమైందా? 4 విశేషతలేవి? దాత అయి ఇచ్చే భావన ఉండాలి, ఇముడ్చుకునే శక్తి, ఇంకేం శక్తి కావాలి? ఇముడ్చుకునే శక్తి కావాలి. ఇముడ్చుకునే శక్తి ఉంటే శుభభావన కళ్యాణం యొక్క కామన చేయగలుగుతారు అన్నారు. तो एक बात खजानों को जमा करने का और दाता बन देने का संस्कार నేచురల్ రూప్ में धारणा हो जाए. ఒక విషయం ఏంటంటే ఖజానాల్ని జమ చేసుకోవడము, దాత అయ్యి ఇచ్చేటువంటి సంస్కారాలు నేచురల్ రూపంలో ధారణ అవ్వాలి. ఖజానాలు జమ చేసుకోవడము, దాత అయ్యి ఇవ్వడం, ఈ సంస్కారాలు మనలో నేచురల్ రూపంలో ధారణ అవ్వాలి. उसके लिए समय दे रहे हैं. దానికోసము బాబా సమయాన్ని ఇస్తున్నారు. तो विघ्न विनाशक बनना और बनाना इसमें सदा के लिए अपना नंबर निश्चित करने का ఛాన్స్ దే రహే హే. మరి విఘ్న వినాశకులుగా అవ్వడము, మళ్ళీ తయారు చేయడము, దీనికోసము సదాకాలికంగా మీ నంబర్ ఫిక్స్ చేసుకోవడానికి బాబా ఛాన్స్ ఇస్తున్నారు. కుచ్ భీ హో స్వయం తపస్య కరో और किसका విఘ్న సమాప్త करने में सहयोगी बनो. ఏమైనా కానివ్వండి, స్వయం మీరు తపస్య చేయండి, ఎవరి విఘ్నాలైనా సమాప్తం చేసుకోవడంలో సహయోగి అవ్వండి. खुद कितना भी झुकना पड़े लेकिन यह झुकना सदा के लिए झूलों में झूलना है. మీరు స్వయం ఎంత వంగవలసి వచ్చినా సరే ఈ వంగడం కూడా సదాకాలికంగా ఉయ్యాలలు ఊగడమే. जैसे श्री कृष्ण को कितना प्यार से झुलाते रहते हैं. శ్రీకృష్ణుడిని ఎంత ప్రేమగా ఉయ్యాలలు ఊపుతూ ఉంటారు. ऐसे अभी बाप तुम बच्चों को अपनी गोदी के झूले में झुलाएंगे. మీరు ఆ విధంగా విఘ్న వినాశకులు అయితే, వంగవలసి వచ్చినా పర్వాలేదు కానీ విఘ్న వినాశకులు అయితే ఇప్పుడు బాబా మిమ్మల్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపినట్లుగా మిమ్మల్ని తన ఒడిలో ఉయ్యాలలో ఊపుతూ ఉంటారు. और भविष्य में रत्न जड़ित झूले में झूलेंगे. ఇప్పుడు బాబా ఒడి అనే ఉయ్యాలలు ఊగుతారు, మరి భవిష్యత్తులో రత్న జడితమైన ఉయ్యాలలు ఊగుతారు. అంటే ఇప్పుడు వంగడం కాదు,
సదాకాలికంగా ఉయ్యాలలు ఊగడం అని చెప్తున్నారు కదా బాబా. ఆ విధంగా और భక్తి మే పూజ్య బన్ జూలే మే జూలేంగే. భవిష్యత్తులో రత్నజడితమైన ఉయ్యాలలు ఊగుతారు, భక్తి మార్గంలోనేమో పూజ్యులయ్యి ఉయ్యాలలు ఊగుతారు. తో జుక్నా మిట్నా యహ మహాంతా హే. వంగడము, తనను తాను చెరిపేసుకోవడం, అంటే మిట్నా అంటే చెరిపేసుకోవడం, అంటే నేను నేను నన్ను నన్ను అన్నది తీసేసి చెరిపేస్తే ఇది మహానత. ఒక్కొక్కసారి అలా ఉంటుంటుంది కదా, మనం ఎన్నో చేస్తాం, మన మాటే ఉండదు, మన పేరే ఎత్తరు, అలా ఉంటుందని కూడా తన్ని తాను చెరిపేసుకోవడమే, అది మహాంత అంటున్నారు బాబా. ఒక్కొక్కసారి ఎవరైనా ఏమి ఇచ్చారో అయితే కూడా వాళ్ళ మాటే వాళ్ళ పేరే వస్తూ ఉంటుంది, అయితే కూడా ఏం పర్వాలేదు. ఆ వంగడము, ఆ చెరిపేసుకోవడం కూడా మహానత. మై క్యూ జుకు యహ జుకే ఇస్మే అప్నేకు కమ్ నహీ సమझो. నేనెందుకు వంగాలి, వాళ్ళు వంగాలి కదా అని ఆ వంగడం విషయానికి వస్తే మీరు తక్కువ అని అనుకోవద్దు. యహ జుక్నా మహాంత హై. ఈ వంగడము మహానత. యహ మర్నా మర్నా నహి అవినాశి ప్రాప్తియో మే జీనా హై. ఈ చనిపోవడం కూడా చనిపోవడం ఏమీ కాదు, ఇది అవినాశి ప్రాప్తులలో జీవించడం. ఇస్లియే సదా విఘ్న వినాశక్ బన్నా और బనానా. అందుకే సదా విఘ్న వినాశకులుగా అవ్వాలి, తయారు చేయాలి. దీనిలో ఫస్ట్ డివిజన్లో వచ్చే ఛాన్స్ ఎవరు తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. यह विशेष चांस लेने के समय का बाप दादा महत्व सुना रहे हैं. ఈ విశేషమైన ఛాన్స్ తీసుకునే సమయం యొక్క మహత్వాన్ని బాప్ దాదా మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు కూడా బాబా మనకి మన ముందు జరుగుతున్న సమయం యొక్క మహత్వాన్ని ఎంతగా సైగ చేసి చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. తో సమయకే మహత్వకో జాన్ తపస్య కర్నా. అందుకే సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తపస్య చెయ్యండి. तीसरी बात, समय प्रमाण जितना वायुमंडल अशांति और हलचल का बढ़ता जा रहा है, उसी प्रमाण बुद्धि की लाइन बहुत क्लियर होनी चाहिए. మూడో విషయం ఏంటంటే, సమయానుసారము ఎంతగా వాయుమండలము అశాంతి అలజడి పెరుగుతూ ఉందో దాని అనుసారమే బుద్ధి లైన్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే సమయానుసారము టచింగ్, క్యాచింగ్, ఈ రెండు శక్తులే అవసరం. एक तो बाप दादा के डायरेक्शन को बुद्धि द्वारा कैच कर सको. ఒకటేమో బాప్ దాదా డైరెక్షన్ని మీ బుద్ధి ద్వారా మీరు గ్రహించగలగాలి, క్యాచ్ చేయగలగాలి. अगर लाइन क्लियर नहीं होगी तो बाप के डायरेक्शन साथ मनमत भी मिक्स हो जाएगा. ఒకవేళ బుద్ధి లైన్ క్లియర్గా లేకపోతే బాబా డైరెక్షన్తో పాటు మీ మన్మతం కూడా మిక్స్ అయిపోతుంది. के कारण समय पर धोखा खा सकते हैं. అలా మిక్స్ అవ్వడం వల్ల సమయం వచ్చినప్పుడు మోసపోయే అవకాశం ఉంటుంది. जितनी बुद्धि स्पष्ट होगी उतना बाप के डायरेक्शन को स्पष्ट कैच कर सकेंगे. బుద్ధి ఎంత స్పష్టంగా ఉంటే అంతగా బాబా డైరెక్షన్ని క్యాచ్ చేయగలుగుతారు. और जितना बुद्धि की लाइन क्लियर होगी उतना स्वयं की उन्नति प्रति, सेवा की वृद्धि प्रति और सर्वात्माओं के दाता बन देने की शक्तियाँ सहज बढ़ती जाएगी. ఎంతగా బుద్ధి లైన్ క్లియర్గా ఉంటే అంతగా స్వ ఉన్నతి కోసము, సేవ వృద్ధి కోసము, సర్వాత్మల కొరకు దాత అయ్యి ఇచ్చేటువంటి శక్తులు మీలో పెరుగుతూ ఉంటాయి. అంటే స్వోన్నతి కోసము, సేవా వృద్ధి కోసము, సర్వాత్మల కోసం దాత అయ్యి ఇవ్వవలసినటువంటి శక్తులు సహజంగా మీలో పెరుగుతూ ఉంటాయి. और टचिंग होगी इस समय इस आत्मा के प्रति सहज सेवा का साधन व స్వోన్నతి का साधन यही यथार्थ है. మళ్ళీ మనకి టచింగ్ కూడా వస్తుంది. ఏంటంటే ఈ సమయంలో ఈ ఆత్మ కోసము సహజ సేవక సాధనము లేదా స్వోన్నతికి సాధనము ఇదే యథార్థమైనది అని టచింగ్ కూడా వస్తుంది. तो वर्तमान समय प्रमाण यह दोनों शक्तियों की बहुत आवश्यकता है.
మరి వర్తమాన సమయాన్ని అనుసరించి ఈ రెండు శక్తులు చాలా చాలా అవసరము. इसको बढ़ाने के लिए एक नामी और ఎకానమీ వాలే బన్నా. దీన్ని పెంచుకోవడం కోసము ఏకనామీ ఎకానమీ వాళ్ళుగా అవ్వండి. ఏకనామీ ఎకానమీ సంకల్పాలు ఎకానమీ చేయాలి. ఒకే ఒక్కటి స్మృతిలో ఉండాలి. సంకల్పాలు కూడా వేస్ట్గా చేయకూడదు. ఏక్ బాబు దూసరా నా కోయి. ఒక్క బాబా తప్ప వేరెవరూ లేరు. दूसरे का लगाव और चीज़ है. लगाव तो रॉन्ग है ही, लेकिन दूसरे के स्वभाव का प्रभाव अपनी अवस्था को हलचल में लाता है. ఇతరుల తగులుపాటు అది వేరే విషయం. తగులుపాటు అనేది కానీ ఇతరుల స్వభావం యొక్క ప్రభావం కూడా మన స్థితిని అలజడిలోకి తీసుకొస్తుంది. दूसरे का संस्कार बुद्धि को टक्कर में लाता है. ఇతరుల సంస్కారాలు మన బుద్ధిని టక్కర్లోకి తీసుకొస్తాయి. उस समय बुद्धि में बाप है या संस्कार है. ఆ సమయంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే నా బుద్ధిలో బాబా ఉన్నారా, సంస్కారాలు ఉన్నాయా. అంటే వాళ్ళ సంస్కారాలు అలాగా, వీళ్ళ సంస్కారాలు ఇలాగా అని ఆలోచిస్తున్నామంటే మన బుద్ధిలో సంస్కారాలు ఉన్నాయి, బాబా లేరు కదా. అదే అడుగుతున్నారు బాబా. चाहे लगाव के रूप में बुद्धि को प्रभावित करे, चाहे टकराव के रूप में बुद्धि को प्रभावित करे. ఎవరైనా తగుల్పాటు రూపంలో మీ బుద్ధిని ప్రభావితం చేయొచ్చు, లేదంటే సంస్కారాల యొక్క సంఘర్షణ రూపంలో మీ బుద్ధిని ప్రభావితం చేయొచ్చు. ఏదో ఒకలాగా మీ బుద్ధిని వాళ్ళ వైపు అటెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు మీ పైన తగులుపాటు పెట్టుకొని మిమ్మల్ని ప్రభావితం చేయొచ్చు, లేదంటే వాళ్ళు మీతో సంస్కారాల సంఘర్షణలోకి వచ్చి మీ బుద్ధి మాటికి అటే వెళ్ళేలాగా చేయొచ్చు. కానీ బుద్ధి లైన్ అయితే క్లియర్గా ఉండాలి. ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. అది ఏకనామీ ఎకానమీ అంటే ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు అని దీన్నే అంటారంటున్నారు బాబా. మరి ఏకనామీ ఎకానమీ అంటే ఏంటి అంటే ఎవరి తగులుపాటు మనని ప్రభావితం చేయకూడదు, ఎవరి సంస్కారాల యొక్క భిన్నత్వం కూడా మనల్ని ప్రభావితం చేయకూడదు. భిన్న సంస్కారాలు ఉంటాయి, పర్వాలేదు, డ్రామాలో ఒకే రకంగా ఉండవని మనం యాక్సెప్ట్ చేసేసి ఆ భిన్నత్వం యొక్క ప్రభావంలోకి రాకూడదు. సరే ఇలా కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఉంటే ఏమైంది ఇప్పుడు అన్నట్లుగా మనం ప్రభావం నుంచి అతీతంగా ఉండాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నదాన్నే అని దాన్నే అంటారు అంటున్నారు బాబా, ప్రభావంలోకి రాకుండా ఉండడాన్ని. ఏకనామీ ఎకానమీ అంటే ఏంటి? ఫస్ట్ ఏం చెప్పారు? ఏక్ బాబా దూసరా నా కోయి స్థితి అంటే ఏంటని చెప్పారు. ఎదుటి వాళ్ళ సంస్కారాలు మనని వాళ్ళ తగులుపాటు యొక్క ప్రభావం, వాళ్ళ తగులుపాటుతో మనని ప్రభావితం చేయకూడదు. రెండోది, ఎదుటి వాళ్ళ సంస్కారాల భిన్నత్వం సంఘర్షణ రూపంలో కూడా మనని వాళ్ళ వైపు ప్రభావితము చేయకూడదు. అంటే మన బుద్ధి బాబా వైపుకి వెళ్ళకుండా వాళ్ళ వైపే వెళ్తూ ఉంటుంది కదా. ఏదైనా సంస్కారాలు చాలా మంచిగా ఉన్నాయి, వాళ్ళు మన మీద మోహం పెట్టుకుంటున్నారు, మనని కూడా వాళ్ళ మోహంలోకి తెచ్చేస్తున్నారు. ఇది కూడా ఏక్ బాబా దూసరా నా కోయి కాదు. రెండోది ఏంటంటే ఎవరిదైనా సంస్కారాలు భిన్నంగా ఉన్నాయి, సంఘర్షణ సృష్టిస్తున్నాయి, ఎప్పుడు ఎట్లయినా సరే మన బుద్ధి మనసు వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, ఈ కారణంగా సంఘర్షణ కారణంగా అంటే ప్రభావితం చేస్తుంది. ఇది కూడా ఏక్ బాబా దూసరా నా కోయి కాదు. మరి ఏకనామీ ఎకానమీ అంటే ఏంటి? కేవలం స్థూలమైన ధనాన్ని పొదుపు చేయడం మాత్రమే ఎకానమీ కాదు. అది కూడా అవసరమే, కానీ సమయం కూడా ధనము, సంకల్పం కూడా ధనము, శక్తులు కూడా ధనము. వీటన్నిటిది ఎకానమీ కావాలి. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఎకానమీ అంటే స్థూలంగా వస్తువులు, పదార్థాలు, డబ్బులు పొదుపు చేయడమే అనుకుంటున్నాం. కానీ ఏమంటున్నారు? అదొక్కటే ధనం కాదు, సమయము ధనము, సంకల్పము ధనము, శక్తులు కూడా ధనము. వీటన్నిటిలోనూ పొదుపు ఎకానమీ కావాలి. వ్యర్థంగా పోగొట్టకండి వీటన్నిటిని. ఎకానమీ చేయడము అంటే జమా ఖాతాని పెంచుకోవడం. సమయము, సంకల్పము,
శక్తులు, ఈ ధనాన్ని ఎకానమీ చేయడము అంటే జమా ఖాతా పెంచుకోవడం. అంటే మనోబలము పెరుగుతూ ఉంటుంది. ఎంతెంత సమయము, సంకల్పము, శక్తుల యొక్క ధనాన్ని పొదుపు చేస్తూ ఎకానమీ చేస్తూ ఉంటామో అంతంత జమా ఖాతా పెరుగుతుంది, శక్తి జమ అవుతుంది. एक नामी और इकोनॉमी के संस्कार वाले यह दोनों शक्तियाँ अनुभव कर सकेंगे. ఏకనామీ ఎకానమీ సంస్కారాలు ఉన్నవాళ్ళు ఈ రెండు శక్తుల్ని అంటే టచింగ్, క్యాచింగ్, ఈ రెండు శక్తుల్ని అనుభవము చేసుకోగలుగుతారు. ఏకనామీ ఎకానమీ ఎందులో? ఏకనామీ అంటే చెప్పారు కదా, ఏ ప్రభావంలోకి రాకూడదు, ఏక్ బాబా దూసరా నా కోయి అన్నట్టు ఉండాలి అని. ఎకానమీ అంటే ఏం చెప్తున్నారు? సమయము, సంకల్పాలు, శక్తులు, ఇవన్నీ కూడా ధనము, దీన్ని చాలా పొదుపు చేసి జమా ఖాతా పెంచుకోవాలి అని చెప్తున్నారు కదా. వాళ్ళకి టచింగ్, క్యాచింగ్, ఈ రెండు శక్తులు అనుభవం అవుతాయి. అంటే ప్రతి విషయము నాకు ముందు నుంచి టచింగ్ వస్తుంది, క్యాచింగ్ చేయగలుగుతున్నాను అన్నది అనుభవంలోకి వస్తుంది. और यह अनुभव विनाश के समय नहीं कर सकेंगे. అందుకే ఈ అనుభవం అంతా వినాశనం మొదలయ్యాక చేసుకోలేరు. यह अभी से अभ्यास चाहिए. అందుకే ఇదంతా ఇప్పటి నుంచి అభ్యాసము కావాలి. ఎంత బాగా బాబా మనకి ముందుగా జాగృతం చేస్తున్నారు, మేల్కొల్పుతున్నారు. ఇప్పటి నుంచి ఈ అభ్యాసం చెయ్యండి అని. तब समय पर इस अभ्यास के कारण अंत में श्रेष्ठ मत और गति को पा सकेंगे. ఇప్పటి నుంచి అభ్యాసం ఉంటేనే అప్పుడు సమయం వచ్చినప్పుడు ఈ అభ్యాసం కారణంగా అంతిమంలో శ్రేష్ఠ మతము మరి గతిని పొందగలుగుతారు. आप समझो कि अभी विनाश का समय कुछ तो पड़ा है. మీరు అనుకోండి ఇంకా వినాశనం కోసం ఇంకేదో కొద్దిగా సమయం ఉంది అని అనుకోండి. పోనీ चलो 10 वर्ष ही सही, लेकिन 10 वर्ष के बाद फिर यह पुरुषार्थ नहीं कर सकेंगे. 86లో బాబా చెప్తున్నారు. పోనీ మన కోసం అయితే వినాశనం కోసం ఏదో ఒక 5-6 నెలలు ఉంది, లేదా ఒక సంవత్సరం ఉంది అనుకుందాం. ఈ సమయం గడిచిన తర్వాత కూడా మీరు ఈ అభ్యాసం బాబా చెప్పిందంతా ఏమీ చేయలేరు. అందుకే ఏమన్నా చేయాలంటే ఇప్పుడే బాబా మళ్ళీ పిల్లలకి సైగ చేస్తున్నారు. అజ్ఞాన నిద్రలో నిద్రపోయేవాళ్ళు ఉప పాండవులు, వాళ్ళు నిద్రలోనే చచ్చిపోతారు, నిర్లక్ష్యం నిద్ర. చాలామంది పాండవులు ఉప పాండవులని ఉన్నారు, పాండవుల పిల్లలు. ఆ ఉప పాండవులు ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు. అశ్వత్థామ ద్రోణాచార్యుడిని చంపేసినప్పుడు అశ్వత్థామకి కోపం వస్తుంది. కోపం వస్తే ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఖడ్గం పట్టుకొని వెళ్ళిపోయి పాండవుల మీద కక్ష తీర్చుకోవడానికి ఈ నిద్రలో ఉన్న ఉప పాండవులందరినీ చంపేస్తాడు నిద్రలోనే. అలాగా మనం కూడా ఇంకా నిర్లక్ష్యం యొక్క నిద్రలో ఉండే ఉప పాండవులు అయితే కనుక మనం కూడా అలాగే చచ్చిపోతాం, నిద్రలోనే నిర్లక్ష్యంలోనే చచ్చిపోతాం. ఏం పురుషార్థం చేయకుండానే పోతాం. అందుకని జాగ్రత్త, కొద్ది కళ్ళు తెరుచుకోండి, పురుషార్థం మీద శ్రద్ధ పెట్టండి. ఈ సమయం దాటిన తర్వాత అయితే మీరు ఇంకా ఈ పురుషార్థము చెయ్యలేరు. అది మీకోసం కాదు ఇంకా సమయం. అందరూ క్యూలో వస్తారు, అప్పుడు వాళ్ళందరికీ మీరు శక్తి జమ చేసుకున్న వాళ్ళు వరదానాలు ఇచ్చే సమయం ఉంటుంది. అప్పుడు విశ్వాత్మల కోసము బాబా శక్తుల్ని అన్నీ ఇవ్వవలసిన సమయం ఉంటుంది. అప్పుడు మీకోసం ఇచ్చేది ఇంకా అవ్వదు. మీకోసం బాబా ఇప్పుడు ఏం సమయం ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైనా తపస్య, సాధన, అభ్యాసము చేస్తారా? చెయ్యండి, లేదంటే ఇంతే పశ్చాత్తాపం వాళ్ళ లైన్లో మీరు కూడా నిలబడతారు. కిత్నీ భీ మెహనత్ కరో నై కర్ సకేంగే. ఈ సమయం దాటిపోయిన తర్వాత మీరు ఎంత కష్టపడినా చేయలేరు. మీరు కమ్జోర్ హో జాయింగే, అప్పుడు బలహీనం అయిపోతారు. శక్తి జమ చేసుకోకుండా గడిపేసిన వాళ్ళు అట్లాంటి పరిస్థితి వచ్చేసరికి ఏమవుతారు? బలహీనంగానే అయిపోతారు. ఫిర్ అంత్ యుద్ధమే జాయేగి. మరి అప్పుడు ఆ చివరి సమయము యుద్ధం చేస్తూ మీది గడిచిపోతుంది. గెలుపొంది గడవదు, యుద్ధం చేస్తూ గడుస్తుంది. గెలిచి అంతిమ క్షణాలు గడవాలి. యుద్ధం చేస్తూ గడిచిన వాళ్ళు ఎక్కడ పోతారు? త్రేతాయుగం, క్షత్రియ ధర్మంలోకి. సఫలతలో గడవదు మీకు అంతిమ సమయం. త్రేతాయుగి వాళ్ళుగా అయ్యేది లేదు కదా. మెహనత్ అర్థాత్ తీర్ కమాన్. శ్రమ చేయడము అంటే
ఏంటి? ధనుర్బాణాలు. లాస్ట్ సమయం యుద్ధంలో మీ సమయం గడుస్తుంది, అప్పుడు శ్రమ చేస్తూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు. మరి ఆ కష్టపడడం అంటే ఏంటి? ధనుర్బాణాలు చేతపట్టడమే. और सदा मोहब्बत में रहना, खुशी में रहना అర్థాత్ మురళీధర్ బన్నా. సదా ప్రేమలో లీనమై ఉండడం, ఖుషీగా ఉండడం అంటే మురళీధరుడుగా అవ్వడం, సూర్యవంశిగా అవ్వడం. మురళీ నచాती है और तीर का मान निशाना लगाने के लिए मेहनत कराता है. మురళీ నాట్యం చేయిస్తుంది, ధనుర్బాణాలేమో గురి చూడడంలో కష్టపడేలా చేస్తుంది. ఇంకా ఏదో చేయవలసింది ఏదో చేయలేదని అలా గురి చూసుకుంటూ బాణాలు కొట్టడంలోనే కష్టపడుతూ ఉంటారు. तो कमानधारी नहीं मुरली वाला बनना है, इसलिए पीछे कोई उलहना नहीं देना कि थोड़ा सा फिर से एक्स्ट्रा समय दे दो. అందుకే ధనుర్ధారిగా అవ్వకండి, మురళీధరుడుగా అవ్వండి. అందుకే మళ్ళీ చివరి సమయంలో ఆరోపణ చెయ్యొద్దు, కొద్దిగా మళ్ళీ ఎక్స్ట్రా సమయం ఇవ్వండి అని అంటారా? ఇప్పుడు ఇచ్చారు కదా, దీన్ని సఫలం చెయ్యండి. ఛాన్స్ దేదో వా కృపా కర్లో, ఛాన్స్ ఇవ్వండి, కొద్దిగా కృప చూపించండి బాబా అని మీరు మళ్ళీ చివరిలో కంప్లైంట్లు చేయకండి. యహనై చలేగా ఇస్లియే పెహలేసే సునా రహే హే. మళ్ళీ చివరిలో ఎప్పుడో అలాగ చెప్పడం అవన్నీ నడవదు, అందుకే ముందే చెప్తున్నాను అంటున్నారు బాబా. మీరు అలాగంటే కుదరదప్పుడు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా టైం ఇవ్వండి బాబా, కొద్దిగా కృప చూపించండి బాబా అని అంటే అవన్నీ కుదరవు, అందుకనే ముందే చెప్తున్నాను అంటున్నారు. चाहे पीछे आया है या आगे, लेकिन समय के प्रमाण तो सभी को लास्ट स्टेज पर पहुंचने का समय है. అందుకే మీరు చివరిలో వచ్చిన వాళ్ళైనా ముందే వచ్చిన వాళ్ళైనా సరే, ఇప్పుడు సమయాన్ని బట్టి అయితే అందరూ లాస్ట్ స్టేజ్ వరకు చేరుకోవాల్సిన సమయం ఇది. తో ఐసీ ఫాస్ట్ గతి సే చల్నా పడే. అందుకే మరి అటువంటి తీవ్ర వేగంతో నడవాల్సి ఉంటుంది. సమజా? అర్థమైందా? మరి బాబా ఎంత స్పష్టంగా మనకి సేవ చేస్తున్నారు, అయినా పిల్లల కళ్ళు తెరుచుకోవట్లేదు. అలాగే వాళ్ళ ధోరణిలో వాళ్ళ మతంలో వాళ్ళు ఉంటున్నారు. అచ్చా, చారో ఓర్కి సర్వస్నేహి బచ్చోంకో, నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లలకి, సదా హృదయ సింహాసనంలో కూర్చునే వాళ్ళకి, సదా సంతుష్టత యొక్క వెలుగు చూపించే పిల్లలకి, సదా ప్రసన్నత యొక్క వ్యక్తిత్వంలో ఉండేటువంటి పిల్లలకి, సదా బేహద్ విశాల హృదయము, బేహద్ విశాల బుద్ధిని ధారణ చేసేటువంటి విశాలమైన ఆత్మలకు బాబ్దాదా యొక్క స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు నమస్తే. ఆ విధంగా స్నేహం ఇచ్చేటువంటి స్నేహసాగరుడైన బాబాకి, హృదయ సింహాసనంలో కూర్చోబెట్టుకునే బాబాకి, సంతుష్టమణులుగా తయారు చేసే బాబాకి, అంత హర్షితమూర్తులుగా తయారు చేసేటువంటి బాబాకి పెద్ద మనసుతో పిల్లలందరి నుంచి ప్రియస్మృతులు. వరదానము. వికారాల రూపీ శత్రువుని పరివర్తన చేసి సహయోగిగా చేసుకునేటువంటి మాయాజీత్, జగజ్జీత్ అవ్వండి. విజయి శత్రువు యొక్క రూపాన్ని కూడా పరివర్తన తప్పకుండా చేస్తారు. మరి మీరు వికారాల రూపీ శత్రువుని పరివర్తన చేసి సహయోగి రూపంగా చేసేసుకోండి. దాంతో అవి సదా మీకు నమస్కారం చేస్తూ ఉంటాయి. కామ వికారాన్ని శుభకామనలోకి మార్చుకోండి. క్రోధాన్ని ఆత్మిక నశలోకి మార్చుకోండి. లోభాన్ని అనాసక్త వృత్తిలోకి, మోహాన్ని స్నేహం యొక్క రూపంలోకి, దేహాభిమానాన్ని స్వాభిమానం యొక్క రూపంలోకి పరివర్తన చేసుకుంటే మాయాజీత్, జగజ్జీత్గా అవుతారు. స్లోగన్. రియల్ గోల్డ్లో అంటే స్వచ్ఛమైన బంగారంలో మేరా పన్కి అలాయ్ హై, మేరా పన్ హీ అలాయ్ హై, నాది అనే భావమే కల్తీ. అది విలువ తగ్గిస్తుంది. అందుకే నాది అనే భావాన్ని సమాప్తి చేయండి. రియల్ గోల్డ్లో నాది అనే భావమే కల్తీ, అది వాల్యూ తగ్గిస్తుంది.
అందుకే నాదనే భావాన్ని సమాప్తి చేయండి. ఓం శాంతి. लो प्रभु मिलन की रुत आई, लो प्रभु मिलन की रुत आई। गूंज उठी है शहनाई, पलकें खोलो अलसाई, ली धरती ने भी अंगड़ाई। लो प्रभु मिलन की रुत आई, लो प्रभु मिलन की रुत आई। किरणों की बाहें खोले, प्राणों में मधुरस घोले। किरणों की बाहें खोले, प्राणों में मधुरस घोले। आओ गूंजन है, आओ गूंजन है। मंगल मधुर निमंत्रण है, लो प्रभु मिलन की रुत आई, लो प्रभु मिलन की रुत आई। परिवर्तन की शुभ वेला है, प्रभु से महामिलन मेला है। परिवर्तन की शुभ वेला है, प्रभु से महामिलन मेला है। वरदानों से मन भर लो, वरदानों से मन भर लो। आज सफल जीवन कर लो, लो प्रभु मिलन की रुत आई, लो प्रभु मिलन की रुत आई। गूंज उठी है शहनाई, पलकें खोलो अलसाई, ली